తెలుగు తెరపై నిండుగా కనిపించిన కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది నటరత్న ఎన్టీ రామారావు, నట చక్రవర్తి ఎస్వి రంగారావుదే అని చెప్పాలి. కథానాయకునిగా ఎన్టీఆర్, ఆయనకు తగ్గ ప్రతినాయకునిగా ఎస్వీఆర్ అనేక చిత్రాల్లో అలరించారు. అలాగే తండ్రి కొడుకులుగా, మామ అల్లుళ్లుగా, బాబాయ్ అబ్బాయిగాను ఎన్టీఆర్, ఎస్వీఆర్ సాగారు. నిజం చెప్పాలంటే వారిద్దరి అనుబంధం తొలి రోజుల నుంచి పెనవేసుకున్నదే. అంతకుముందు 1947లోనే వరూధిని సినిమాలో ప్రవరాక్షినిగా నటించిన ఎస్వీఆర్ ఆ సినిమా పరాజయం పాలు కావడంతో సినిమా రంగానికి తాను పనికిరానేమో అనే అనుమానంతో కొట్టుమిట్టాడారు. తర్వాత 2 ఏళ్లు నాటకాలతోనే సాగారు. ఆ సమయంలోనే ఎల్వి ప్రసాద్ మనదేశం సినిమా తెరకెక్కిస్తూ అందులో ఎన్టీఆర్ కు పోలీస్ ఇన్స్పెక్టర్ గా వేషం ఇచ్చారు. అందులోనే ఎస్వీఆర్ కూడా చిన్న వేషం ధరించారు. తర్వాత అదే ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రూపొందిన విజయ వారి తొలి చిత్రం షావుకారుతోనే ఎన్టీఆర్ మొదటిసారి కథానాయకునిగా జనం ముందు నిలిచారు. ఆ సినిమాలో సున్నో రంగడి పాత్రలో ఎస్వీఆర్ గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత విడుదలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తొలి సినిమా పల్లెటూరి పిల్లలోనూ ముసలి తాతగా నటించి ఆకట్టుకున్నారు ఎస్వీఆర్. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇద్దరూ విజయ సంస్థలో జీతం తీసుకుంటూ వారి ఆస్థాన నటులుగా ఉన్నారు. ఆ సమయంలోనే విజయ సంస్థాధినేతలు పాతాళ భైరవి జానపద చిత్రం తీయాలని తలచారు. దర్శకునిగా కేవీ రెడ్డిని ఎంచుకున్నారు. సాంఘిక చిత్రం షావుకారులో అందాల నటునిగా పేరొందిన ఎన్టీఆర్ జానపదాలకు పనికిరాడేమో అని నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి భావించారు. దాంతో వారు తోటరామని పాత్ర కోసం తొలుత రాజారెడ్డి, మాంత్రికుని పాత్రలో గోవిందరాజుల సుబ్బారావును అనుకున్నారు. అయితే విజయ సంస్థ పర్మనెంట్ ఆర్టిస్టులైన ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఆ జానపద చిత్రంలో తామే నాయక, ప్రతినాయక పాత్రల్లో నటిస్తే బాగుంటుందని ఆశిస్తుండేవారు. ఎన్టీఆర్ ఏమో అమెరికన్ యాక్టర్ డగ్లాస్ ఫెయిర్బాంక్స్ పోషించిన జానపద గెటప్స్ ను తలచేలా మేకప్ చేసుకుని కనిపించేవారు. అలాగే ఇవాన్ ద టెర్రిబుల్ లోని ఇవాన్ గెటప్ వేసుకుని మాంత్రికునిగా తాను బాగుంటానని కేవీ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేసేవారు ఎస్వీఆర్. తర్వాత తోటరామనిగా ఏఎన్ఆర్ ను, మాంత్రికునిగా ముక్కామలను కూడా అనుకున్నారు మేకర్స్. అయితే ఓ రోజున విజయ స్టూడియోస్ లాన్ లో టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ రాకెట్ పట్టుకుని బాల్ ను మోదే దృశ్యం చూసిన కేవీ రెడ్డికి అతనే తన తోటరాముడు అన్న నిశ్చయాభిప్రాయం కలిగింది. అలాగే నేపాల మాంత్రికుని వేషానికి ఎస్వీఆరే సరైన వారని కూడా ఎన్టీఆర్, రేలంగి తదితరులు చెప్పడంతో కేవీ కూడా సరే అన్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ నే హీరో, విలన్ గా ఎంచుకుని కేవీ రెడ్డి తెరకెక్కించిన పాతాళ భైరవి చిత్రం 1951 మార్చి 15న విడుదలై విజయ ఢంకా మోగించింది. తెలుగునాట తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచింది. అనేక రికార్డులను నెలకొల్పింది. పాతాళ భైరవి సినిమాతో ఎన్టీఆర్ సూపర్ స్టార్ అయిపోయారు. ఎస్వీఆర్ నటునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత విజయ సంస్థ నిర్మించిన పెళ్లి చేసి చూడు, చంద్రహారం, మిస్సమ్మ, మాయాబజార్, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ చిత్రాల్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ తెలుగువారిని విశేషంగా అలరించారు. ఇక వేరే సంస్థలు నిర్మించిన సినిమాల్లోనూ ఎన్టీఆర్, ఎస్వీఆర్ నటించి అలరించిన వైనాన్ని తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఎన్టీఆర్ సొంత చిత్రం జయసింహలో హీరోను చంపాలనుకునే పినతండ్రి పాత్రలో ఎస్వీఆర్ నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, విజయ సంస్థాధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి భాగస్వామ్యంలో స్వస్తిశ్రీ పతాకంపై నిర్మించిన రేచుక్క, పగటి చుక్క చిత్రంలో తండ్రి కొడుకులుగా నటించారు రంగారావు, రామారావు. ఈ సినిమా తమ సొంత చిత్రమే అయినా ఎస్వీఆర్ పాత్రకే ఎంతో ప్రాధాన్యముండేలా చూశారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ హీరోగా ఏవిఎం సంస్థతో కలిసి ఎస్వీఆర్ నాది ఆడజన్మే చిత్రం నిర్మించారు. ఆ సినిమా సైతం ఘన విజయం సాధించింది. ఇలా ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగారు. అయితే 1965 సంక్రాంతి కానుకగా విడుదలైన పాండవ వనవాసం చిత్రంలో ఎన్టీఆర్ భీమునిగా, ఎస్వీఆర్ దుర్యోధనునిగా నటించారు. అందులో ఎన్టీఆర్ కథానాయకునిగా నటించిన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాల్లో ఎస్వీఆర్ పైచేయిగా కనిపిస్తుంది. తర్వాత ద్వితీయార్థంలో ఘోషయాత్ర సన్నివేశంలో రామారావు ఆధిక్యం తెలిసిపోతుంది. అలా పోటాపోటీగా నటించిన తర్వాత రామారావు కూడా దుర్యోధనుని పాత్ర పోషించాలన్న అభిలాష కలిగింది. స్వీయ దర్శకత్వంలో తానే శ్రీకృష్ణ దుర్యోధన పాత్రల్లో నటిస్తూ శ్రీకృష్ణ పాండవీయం నిర్మించారు ఎన్టీఆర్. ఈ సినిమా 1966 సంక్రాంతి సంబరాల్లో విడుదలై విజయ ఢమకా మోగించింది. పాండవ వనవాసంలో రారాజు పాత్రలో మార్కులు సంపాదించిన ఎస్వీఆర్ తాను కూడా సొంతగా రారాజు అనే పౌరాణిక
కథానాయక చిత్రాన్ని తీయాలని ఆశించారు. అందుకు తగ్గ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధన పాత్రను చూడగానే తాను రారాజు చిత్ర నిర్మాణాన్ని నిలిపేశారు రంగారావు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఎస్వీఆర్ మధ్య దూరం ఏర్పడింది. ఎన్టీఆర్ మాత్రం ఎప్పట్లాగే తన సొంత చిత్రాల్లో ఎస్వీఆర్ ను నటింపచేయాలని ఆశించారు. కానీ రంగారావు ఎందువల్లో అంగీకరించలేదు. అలా ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లో ప్రధాన భూమికలు ఎస్వీఆర్ కే ఇవ్వాలని రామారావు భావించినా రంగారావు డేట్స్ లేవన్నారు. దాంతో ఆ పాత్రల్లో నాగభూషణం ను నటింపజేశారు రామారావు. అలా పలు చిత్రాల్లో నాగభూషణం ను ప్రోత్సహిస్తూ సాగారు ఎన్టీఆర్. దాంతో నాగభూషణం క్యారెక్టర్ యాక్టర్స్ లో స్టార్ అయిపోయారు. రంగారావు కంటే ఎక్కువ పారితోషికం పుచ్చుకునే స్థాయికి ఎదిగారు. 1969లో ఎన్టీఆర్ 11 చిత్రాల్లో, 1970లో 10 సినిమాల్లో అభినయించిన ఒక్క సినిమాలోనూ ఎస్వీఆర్ కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్ సొంత చిత్రం శ్రీకృష్ణ సత్యలో గురువుగారి కోసం అన్నట్టు ఎస్వీఆర్ మైరావణ, దుర్యోధన పాత్రల్లో కనిపించారు. అలాగే ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన శ్రీకృష్ణ విజయంలోనూ మహోదర, కాలయవన పాత్రల్లో ఎస్వీఆర్ నటించారు. ఈ 2 సినిమాల తర్వాతే మళ్లీ ఎన్టీఆర్, ఎస్వీఆర్ మధ్య సయోధ్య కుదిరింది. దాంతో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, డబ్బుకు లోకం దాసోహం, దేవుడు చేసిన మనుషులు, పల్లెటూరి చిన్నోడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య పొరపచ్చాలు వచ్చినా ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చేవారు. అదే తీరున ఎస్వీఆర్ సైతం పరిశ్రమ అభివృద్ధికి ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారని తెలియగానే దానిని బలపరిచేవారు. అలా టీ కప్పులో తుఫానుల మధ్యలో పొరపచ్చాలు తలెత్తిన ఎన్టీఆర్, ఎస్వీఆర్ అనుబంధం మాత్రం చెక్కు చెదరకుండా ఒకరంటే ఒకరు గౌరవించుకుంటూనే ఉండేవారు.